మేము రేవంత్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్ళి మా బ్లడ్ని ఇవ్వదలుచుకున్నాము. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల పంటలు పండాలి అంటే ప్రతిపక్ష నాయకులని కోసి రక్తం చల్లాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి మా రక్తమే కావాలి అని అంటే మా రక్తాన్ని మేము ఇవ్వడానికి సిద్ధమైనాం. ఎందుకంటే తెలంగాణను సాధించింది బీఆర్ఎస్, తెలంగాణను రక్షించుకునేది కూడా బీఆర్ఎస్. కాబట్టి రైతుల కళ్ళల్లో మేము కన్నీళ్ళని కదా చూడాల్సింది, ఆనందాన్ని చూడాలనుకుంటున్నాము. అందుకని పంటలు పండాలంటే మా రక్తం కావాలన్నారు కాబట్టి మేము రక్తం ఇస్తాము. తీసుకున్న ఆల్రెడీ రక్తం ఇవ్వడం జరిగింది, అది రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్తాం. ఎందుకు అడుగుతారని రేవంత్ రెడ్డి గారు రక్తం అడిగారు, మేము ఇవ్వడానికి సిద్ధమైనాము. మాకు కావాల్సింది పంటలు పండాలా, తెలంగాణ రైతులు బాగుండాలా. ఎందుకు అడ్డుకుంటున్నారు? మొన్న కూడా అంతే సవాలు విసిరిర్రు, అప్పుల మీద మాట్లాడిర్రు, సమాధానం చెప్పలేకపోతే మా నాయకుల్ని అరెస్ట్ చేసిర్రు. అంటే నువ్వు మాట మాట్లాడతావు, అరెస్ట్ చేయిస్తావా? మేము సిద్ధమైతే అరెస్ట్ చేయిస్తావా? సిగ్గు అనిపించట్లేదు రేవంత్ రెడ్డి? సిగ్గు, లజ్జ, మానం, మర్యాద నీకు ఏమన్నా ఉందా అసలు? ఇదేనా నీ పద్ధతి? పద్ధతి మార్చుకొని చెప్పేసి నమస్తే మీరు బీఆర్ఎస్పీ స్టూడెంట్ నాయకులు. ఈ రోజు కాలేజ్ ఉంది, ఆయన వదులుకొని తెలంగాణ రావడం కారణం ఏంటన్నా? కారణం ఏంటంటే మా ఫ్యూచర్ కోసం వచ్చినాం అన్న. లాస్ట్ 10 years తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది అందరికి తెలుసు. ఇప్పుడు ఈ 3 years నుంచి తెలంగాణ ఎట్లా అవుతుంది అందరు చూస్తారు. వాటర్ కోసం ప్రాబ్లం, స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ అది చేస్తలే, స్టూడెంట్స్ సర్టిఫికేట్ కోసం ఇబ్బంది పడుతున్నారు, జాబ్స్ లేవు, అందరు ఇబ్బందిగా పడుతున్నారు అన్న. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాలేజ్ నుంచి మాట్లాడుతూ అదే కూలేశ్వరం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు రక్తాలు చల్లితే పంటలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఏం చెప్పదలుచుకోవాలి? ఒక్క గేటు అది కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయి కదా, దాన్ని చక్క వేయండి, చక్క వేసి నీళ్ళు వదిలిపెట్టండి. ఇంజనీరింగ్స్ ఉన్నారు అంతమంది, వాళ్ళని పిలిపియండి, అది చక్క వేసి గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ పోతాయి కదా, ఫార్మర్స్కి అయితే వాటర్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్యాడీ ఇరిగేషన్ ప్యాడీ నడుస్తుంది ఇప్పుడు ఈ సీజన్లో వాటర్ ఆపితే ఎట్లానా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పడుతురు గిట రైతులు. పాత తెలంగాణ తెచ్చినట్టు అయిపోయిందన్న ఈ రేవంత్ రెడ్డి పాలన. అయితే పాత తెలంగాణ లెక్క వేసేస్తుండు మొత్తం. లేదన్న ఫీజు రియంబర్స్మెంట్ ఏది ఉందన్న, సర్టిఫికేట్స్ ఆపేస్తారు. నేను కూడా ఒక స్టూడెంట్ సిఎంఆర్ కాలేజ్, ఫీజు రియంబర్స్మెంట్ ఓపెన్ అది ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. ఫీజు కడితేనే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తారు. ఇప్పుడు ఈయన ఫీజు రిలీజ్ చేయకపోతే ఎట్లా? మరి నేను జేబులో కానీ గట్టే కదా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మల్లారెడ్డి కాలేజ్ మల్లారెడ్డి అది మనకు తెలియదు అన్న. మనకి ఇప్పుడైతే మల్లారెడ్డి సార్ అయితే బీఆర్ఎస్లోనే ఉన్నారు, అది ఇక కామెంట్లు వస్తున్నాయి అట్లా, కానీ అదైతే కాదన్న. స్టూడెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఓపెన్ చేయండి అన్న. కాళేశ్వరం వాటర్ ఫార్మర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ వాటర్ అయితే గేట్స్ ఓపెన్ చేయండి. లేకపోతే హరీష్ అన్నకి ఇవ్వండి, హరీష్ రావు సార్కి ఇవ్వండి. త్రీ మంత్స్లో కాళేశ్వరం మొత్తం నిండి అన్ని గేట్స్ ఓపెన్ చేసినట్టు హరీష్ రావు సార్ చేస్తా అన్నారు. वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं मोहम्मद आसिफ मलकपेट कॉन्स्टिट्यूंसी से आया, मैं बीआरएसयू से। आज हमारे गेल्लू अन्ना की तरफ से ब्लड कैंप डोनेशन जो दिए, उसमें हर कोई हम लोग पार्टिसिपेट के लिए आए थे। पूरे तमाम बीआरएस के लीडर सब अपनी अपनी मेहनत कर, हर कोई अपना अपना खून देने आए हैं यहाँ पे। तो मैं रेवंत रेड्डी से एक ही सवाल करना चाह रहा हूँ। रेवंत रेड्डी, तुम बोल रहे खून दियो, ये दियो, वो दियो बोल के, मगर तुम अपने आप को देख लो पहले, तुम क्या दे सकते हैं, तुम्हारे पास क्या है, तुम्हारे खून क्या, तुम एक खून का तुम इतना ड्रॉप दे के दिखाओ। तुम हमारी इतनी मेहनत हम दे रहे, हम वो नहीं कर रहे, हम शान नहीं कर रहे। देखे हम किसानों के वास्ते हम मरे तक देते, 1 लीटर ने 10 लीटर देने रेडी हम खून। केसीआर साहब के वास्ते, तेलंगाना के वास्ते हम लड़ लेते हुए आए, हमारे लिए कोई बड़ी बात नहीं है। तो हमारा खून लेके तो कुछ भी नहीं कर सकता, मगर ये कर रहे सो तुम गलत है। तुमको शर्म रहे ना जी, तुम कैसा बात कर रहे, जिधर बोले उधर कैसा बात कर रहे, तुम मीडिया में गालियाँ दे रहे, ये कर रहे, वो कर रहे तुम। हाँ, तुम्हारा देख के बच्चे घरों में, हम पेरेंट्स उन लोगों के टीवी बंद कर ले रहे थे को देख कर, रेवंत రెడ్డి గాలియా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీ లాంగ్వేజ్ చూడు, ఫస్ట్ అసెంబ్లీలో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీకు कुछ లేదు। खैर नो किसान కోసం నేను पूरे हम देते और आगे भी जाके बराबर देंगे, हम हर किसी को देने रेडी है खून, बिल्कुल केसीआर साहब के वास्ते और किसानों के वास्ते हमारी जान भी कुर्बान है, हम रहे तक देंगे। शुक्रिया। ఇదిగో మా రక్తం, 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 బీఆర్ఎస్ వే, బీఆర్ఎస్ వే, ఇదిగో మా రక్తం, ఇదిగో మా రక్తం।